రాయలసీమలో నడుస్తుంటే ఒక బోండాలమ్మే ఆవిడ చెప్పింది, నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాను, నేను పథకాలు కావాలని కోరుకోవట్లేదు. లేకపోతే నీళ్లు సాగునీటి ప్రాజెక్టులు అక్కడ నీళ్లు లేక అల్లాడిపోవడం చూసి కంటతడి వచ్చింది. లేకపోతే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని చూస్తే కంటతడి వచ్చింది. ఇవి నిన్న లోకేష్ తను నేర్చుకున్న అనుభవ పాఠాలు. అలాగే రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదు ఇవన్నీ చెప్పుకొచ్చేటువంటిది పవన్ కళ్యాణ్. రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది అని చెప్పుకొచ్చేటువంటిది చంద్రబాబు. ఇలా ముగ్గురు ఉపన్యాసాలు బాగానే ఉన్నాయి. ఇంతకీ ఈ రాష్ట్రంలో ఒక వేలాది కంపెనీలు వచ్చేస్తే వాటన్నిటి జగనేమన్నా పంపించేశాడా? ఇది చంద్రబాబు చెప్పాల్సి ఉంది. ఎందుకని రాలేదు ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘకాలం నుంచి కంపెనీలు? అంటే ఆల్రెడీ ఉన్నాయే. విశాఖపట్నంలో ఉన్న కంపెనీలు ఎక్కడికి పోయినాయి? తిరుపతిలో వచ్చిన కంపెనీలు ఎక్కడికి పోయినాయి? కొత్తగా వస్తున్నటువంటి అదానీలు అంబానీలు ఎక్కడికి పోతున్నారు? గుజరాత్లో కూడా పెట్టనంత పెట్టుబడులు ఆంధ్రాలో పెట్టుబడి పెడుతున్నాడు అదాని. మరి ఆంధ్రాకి ప్రయోజనమా నష్టమా? ఎవరిని మోసం చేస్తున్నట్టు? పోతే పవన్ కళ్యాణ్ రాష్ట్రం వెనకబడిపోతుంది, పరుగులు పెట్టించాలి. ఎలా? రాష్ట్రం ఏ రంగంలో వెనుకబడుతుంది? విద్యారంగంలో మన ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితే వెనకబడుతుందా? లేకపోతే కనుక చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ఫీజులు ఇస్తుంటే వెనకబడుతుందా? ఏది గవర్నమెంట్ ఫీజులు కట్టడం ద్వారా? అట్లాగే ప్రతి పల్లెకి హాస్పిటల్లో రావడం వల్ల నాశనం అయిపోతుందా? ఎవరు వెనుకబడుతున్నారు? కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు వెనకబడుతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర ఆ వసతి లేకుండా, ప్రభుత్వ పాఠశాల లేకుండా చూస్తే, లేదా అక్కడ వసతి బాగోపోతే సచ్చినట్టు వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తాం. ప్రభుత్వ వైద్యశాల బాగోపోతే చచ్చినట్టు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం, కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం. వాళ్ళకి ఇప్పుడు ఈ వస్తువుల కారణంగా అవకాశం లేకుండా పోయింది. అప్పుడు వెనకబడింది ప్రజలా లేకపోతే ఆయా సంస్థలా? ఇది రాష్ట్రానికి వెనుకబాట, ప్రజలకు వెనుకబాట? నెంబర్ 3, లోకేష్ గారు చెప్తున్నారు ఇవన్నీ వాళ్ళ బాధలు చూసాం. అసలు ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు? 82 నుంచి చూస్తే 20 సంవత్సరాల పాటు తెలుగుదేశమేగా. కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పరిపాలించింది. మధ్యలో 10 ఏళ్ళు ఏది రాజశేఖర రెడ్డి తర్వాత 10 ఏళ్ళు, అంతకుముందు ఒక 5 ఏళ్ళు పరిపాలించింది 89 నుంచి 94 దాకా. మిగతా టైం అంతా కూడా తెలుగుదేశమే కదా పరిపాలించింది. విభజిత ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది కూడా చంద్రబాబు నాయుడే కదా. కుప్పంకే కృష్ణ నీళ్ళు ఎందుకు రాలేదు? రాయలసీమకి నీళ్ళు ఎందుకు రాలేదు? రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులే లేకపోతే అసలు రాయలసీమ బతికేంటి? ఇవన్నిటికీ పాపం ఎవరిది? పోనీ చంద్రబాబు మొన్న వచ్చిన 5 ఏళ్లలో ఏ రాయలసీమ ప్రాజెక్టు పూర్తి చేశారు? మరి ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? 20 ఏళ్లలో చేయలేంది 5 ఏళ్లలో చేసేస్తారా మళ్ళీ? ఇవి కదా ఆలోచించాల్సింది, ప్రశ్నించాల్సింది. బట్ చర్చ అటు కాకుండా సినిమాల్లో డైలాగులతో నడుస్తోంది.